హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న వార్ 2కి ఇక్కడ తెలుగు రైట్స్ ధర ఇప్పుడైతే అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఏకంగా రజనీకాంత్ గారు కూలీ సినిమాని కూడా దాటేసి మరి దీన్ని కొనుక్కున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా ఉన్నాయి ఈ రైట్స్ కి సంబంధించిన అమౌంట్స్, మరి ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతున్నాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. ఆగస్ట్ లో ఉన్నాయి సార్ రెండు సినిమాలు కూడా. 14th రెండు రెండు సినిమాలు కూడా అదే రోజు రిలీజ్ కాబోతున్నాయి. సో ఇప్పటి నుంచే కూడా ఈ రెండు సినిమాల పైన అందరూ కూడా ఖర్చు వేసి కూర్చున్నారు. సో 90 కోట్లు అంటున్నారు. మరి ఎలా ఉన్నాయి వీటి మార్కెట్? కూలీది ఎలా ఉంది, వార్ 2 ఎలా ఉంది, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే మనం ఎగ్జాక్ట్ ఫిగర్స్ మనం చెప్పలేం, కానీ ఎంత తీసుకున్నారు ఏంటనేది ఒక్కోసారి బిజినెస్ పరమైనటువంటి స్ట్రాటజీలో భాగంగా 50 కోట్లు తీసుకొని 60 కోట్లు 70 కోట్లు అనొచ్చు కదా, అలా కూడా కానీ రెండు సినిమాలకి కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉందన్నది మాత్రం వాస్తవం. అంటే ఈ మధ్య కాలంలో జైలర్కి ముందు వరకు రజనీకాంత్ సినిమాలకి పెద్ద క్రేజ్ ఉండేది కాదు. కొన్ని కారణాల వల్ల రజనీకాంత్ సినిమాలకి ఇక్కడ క్రేజ్ అనేది బాగా తగ్గిపోయింది. కానీ జైలర్ తర్వాత నుంచి పర్టికులర్గా ఈ సినిమాకి చాలా క్రేజ్ ఉంది. ఒకటి లోకేష్ కనకరాజు డైరెక్షన్ చేస్తుండడం కావచ్చు, ఇంకొకటి మన నాగార్జున గారు అందులో ఒక స్పెషల్ రోల్ చేస్తుండడం, అలాగే అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ ఇందులో ఒక స్పెషల్ రోల్, ఒక అతిథి పాత్రలో నటిస్తుండడం కావచ్చు. ఇటువంటి కారణాల వల్ల కూలీ సినిమాకి ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఒక పాట మంచి హిట్ అవ్వడం, అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి పాట, ఈ కారణాలన్నిటి వల్ల కూలీ సినిమాకి క్రేజ్ పెరగడానికి కారణం. ఇంకా వార్ 2 సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్, అక్కడ బాలీవుడ్లో హృతిక్ రోషన్ అయితే మన తెలుగు వరకు ఎన్టీఆర్ పేరు ఒకటి చాలు ఈ క్రేజ్కి. ఎన్టీఆర్ అంతకుముందు చేసిన సినిమా కూడా RRR సినిమా కూడా ఇదే కదా, మల్టీ స్టారరే కదా. అలాగా ఇది కూడా ఎన్టీఆర్ చేస్తున్నటువంటి మల్టీ స్టారర్గా మనం చూసినప్పుడు అక్కడ వార్ 2 సినిమా ప్రొడ్యూసర్స్ యశ్రాజ్ ఫిల్మ్స్ ఉన్న బ్యానర్ వాల్యూ కానీ, డైరెక్టర్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఈ సినిమా కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ముఖ్యంగా రెండు ఒకే రోజు వస్తుండడం, ఆగస్టు 14న లాంగ్ వీకెండ్ కావడంతో రెండు ఒకే రోజు వస్తుండడంతో సహజంగానే రెండు సినిమాల మీద ఒక చర్చ అనేది జరుగుతుంది. సార్ రెండు సినిమాలు కూడా ఈ స్థాయి బిజినెస్, ఒకటి 50 కోట్లు, ఒకటి 90 కోట్లు. వార్ 2 90 అంటున్నారు, కూలీ 50 అంటున్నారు. మళ్ళీ రెండు ఒకే రోజు సినిమా వస్తున్నప్పుడు ఈ బిజినెస్ ఇంత జరిగినప్పుడు సో థియేటర్ క్లాషెస్ వస్తాయి, వీటన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది. మరి సినిమా ఈ స్థాయి కలెక్షన్స్ రెండు సినిమాలు కూడా రాబడుతున్నాయి అంటే మనం అంతకుముందు చెప్పినట్టు లాంగ్ వీకెండ్ కాబట్టి రెండు సినిమా అది అడ్వాంటేజ్ ఉంటుంది. డెఫినెట్గా ఒక 4-5 రోజులు ఉండదు కాబట్టి ఒకే రోజు అనుకో, ఈ ఆగస్ట్ 14th 15th అది లేకుండా ఉండుంటే కొంచెం డిసడ్వాంటేజ్ అయ్యేది ఒకే రోజు రావడం రెండు సినిమాలు. కానీ ఇప్పుడు లాంగ్ వీకెండ్ కాబట్టి రెండు సినిమాలకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. పైగా ఈ రెండు సినిమాల గురించి ఏగరగా వెయిట్ చేయడానికి కారణం కూడా అవుతుంది. ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఒకేసారి వస్తున్నాయి. రజనీకాంత్ వర్సెస్ ఎన్టీఆర్ అనే ఒక డిస్కషన్ ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అయిందో దానివల్ల ఈ రెండు సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం అవుతుంది. పైగా ఈ రెండు సినిమాలు ఇంకా అంటే వార్ 2 సినిమా ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ మన సూర్యదేవర్ నాగవంశీ తీసుకుంటున్నాడని చెప్పి తెలుస్తుంది. ఈ కూలీ సినిమా ఆల్రెడీ ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు తీసుకున్నారు. అంటే రెండు స్ట్రాంగ్, ఎవరైతే విడుదల చేస్తారో వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇప్పుడు సూర్యదేవర్ నాగవంశీ అంటే వెనకాల దిల్ రాజు వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడ తగ్గే ఉండదు. పైగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ సినిమాల కంటే కూడా, రజనీకాంత్ సినిమా కంటే కూడా ఎన్టీఆర్ సినిమాకి కొంత ఎడ్జ్ ఉంటుంది. అంటే అందులో నాగార్జున ఉన్నా, అమీర్ ఖాన్ ఉన్నా కూడా ఈ సినిమాకే వార్ 2 సినిమాకే ఎడ్జ్ ఉంటుంది. పైగా వార్ సినిమా ఫస్ట్ పార్ట్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా ఆడింది. దానివల్ల వార్ 2 వాళ్ళు ప్లాన్ చేశారు. దాంట్లో ఎన్టీఆర్ సార్ మీరు అన్నట్టు ఇప్పుడు ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమాకి సంబంధించి అంత బిజినెస్ ఎవరు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్ చేస్తుంది. కూలీ విషయానికి వచ్చేసరికి అంటే ఇప్పుడున్న రజనీకాంత్ గారి మార్కెట్ తెలుగులో చూసుకుంటే కాస్త తక్కువగానే ఉంది. మరి 50 కోట్లు ఒక ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజు గారే ఒక సందర్భంలో అంత పెట్టలేమన్నట్టుగా మాట్లాడారు. మరి 50 కోట్లు అనేది ఎక్కువ సార్ తక్కువ సార్? అంటే మనం ఏది ఒక సినిమాని మరి ఇది ఎక్కువ ఇది తక్కువ అని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కొన్ని విజువల్స్ అవి జనరల్గా ఇన్ని కోట్ల వ్యాపారం కాబట్టి దానికి సంబంధించి ఇంకా రిలీజ్ కానీ ట్రైలర్ కానీ లేకపోతే మరో కొన్ని విజువల్స్ కానీ చూపించి ఉంటారు.
లేదు ఇప్పుడు కూలీ సినిమా, ఇప్పుడు కుబేర సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళే, ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళే ఈ సినిమాని తీసుకున్నారు కూలీ. ఓకే. కుబేరలో కీలక పాత్ర పోషించినటువంటి నాగార్జున గారు కూలీ సినిమాలో కూడా స్పెషల్ రోల్ ప్లే చేశారు. కాబట్టి ఆయన దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. ఆయన చాలా రోజులు షూట్ చేశాడు కాబట్టి, దాని డబ్బింగ్ అది చెప్పుకుంటారు కాబట్టి, ఖచ్చితంగా ఆయనకి ఆ సినిమా ఎలా వచ్చి ఉంటుంది ఏంటనేది ఒక అంచనా ఉంటుంది కదా. కాబట్టి ఆయన దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ వీళ్ళు తీసుకొని ఆ రేటు పెట్టి ఉంటారని మనం అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ వార్ 2 సినిమాకి వస్తే, వార్ 2 సినిమా సూర్యదేవర నాగవంశీ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడు అన్న విషయం మనకు తెలుసు. అంతకుముందు ఒక సినిమా చేశారు, అరవింద సమేత సినిమా. ఓకే. మళ్ళీ ఇంకో సినిమా చేయబోతున్నారు. దేవర సినిమా కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ కారణాలన్నిటి వల్ల ఎన్టీఆర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కూడా ఆయన ఈ సినిమాకి 90 కోట్లు కానీ లేదంటే 100 కోట్లు కానీ పెట్టడానికి ముందుకు వచ్చాడని చెప్పి మనం అనుకోవచ్చు. సార్, ఎన్టీఆర్ గారు అంటే ఈ వార్ 2 చేయడం వెనకాల ఇంకో రీజన్ ఉందని కూడా చెప్తున్నారు. అంటే బాలీవుడ్ లో ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం, అంటే దేవర 2 పెద్ద దేవర 1 అక్కడ పెద్ద వర్కౌట్ అవ్వలేదు బాలీవుడ్ లో. సో ఈ సినిమాతో ఒక మార్కెట్ అక్కడ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఈ సినిమా చేసి ఉండొచ్చు అని కూడా అభిప్రాయాలు వచ్చాయి సార్. ఆ రీజన్ ఉండొచ్చు అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎన్టీఆర్ అంతకుముందు చేసిన RRR కూడా మల్టీ స్టారరే కదా. అవును. కాబట్టి ఈ సినిమాతోనే బాలీవుడ్ ని టార్గెట్ చేశాడని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడంతా మల్టీ స్టార్ హవా నడుస్తుంది కాబట్టి ఓకే. ఎన్టీఆర్ పైగా ఆ బ్యానర్ మనం ఇందాక చెప్పుకున్న యశ్రాజ్ ఫిల్మ్స్ అనేది చాలా బిగ్గెస్ట్ బ్యానర్ కాబట్టి, ఎప్పటి నుంచో దాదాపు వాళ్ళ ఫాదర్ యశ్రాజ్ ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను తీసినటువంటి నిర్మాణ సంస్థ కాబట్టి ఎన్టీఆర్ ఆ సినిమాని అంగీకరించి ఉంటాడు. డెఫినెట్గా అక్కడ బాలీవుడ్లో తన స్టార్డమ్ని మరింత స్ట్రాంగ్ చేసేందుకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఆయన ఓకే చేసి ఉంటాడు. లేకపోతే కేవలం రెమ్యునరేషన్ కోసం లేకపోతే ఇంకో దానికోసం సినిమాలు చేయాల్సిన అవసరం ఎన్టీఆర్కి లేదు కదా. ఓకే. డెఫినెట్గా ఈ సినిమాతోటి తెలుగు ఆడియన్స్తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతామన్న కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఓకే చేశారు. ఫైనల్ గా మరి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. రెండింటి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఏది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే అందుకుంటుంది అనుకుంటున్నారు సార్, మీ ఒపీనియన్? అంటే ఇదేంటంటే కూలీ వర్సెస్ వార్ 2 అయినప్పటికీ కూడా ఇక్కడ మన ఇండస్ట్రీలో మన సినిమా రంగంలో ఉన్నటువంటి ఇదేంటంటే 2 సినిమాలు పోటీ పడుతున్నప్పుడు ఒకటి గెలిచి ఇంకోటి ఓడిపోవాల్సిన అవసరం లేదు. 2 కూడా గెలవడానికి అవకాశం ఉన్న ఇది. ఈ 2 సినిమాలు ఒకే రోజు వచ్చినప్పుడు కూడా 2 కూడా చాలా పెద్ద విజయం సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్లస్ లాంగ్ వీకెండ్ గురించి మనం చెప్పుకుందాం. ఈ రజనీకాంత్కి ఉన్న స్టార్డమ్ మనకు తెలుసు, ఎన్టీఆర్కి ఉన్న స్టార్డమ్ గురించి కూడా మనకు తెలుసు. సినిమా బాగుంటే 2 సినిమాలు చూస్తారు కదా. కాబట్టి 2 సినిమాలు కూడా సూపర్ హిట్ అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నాది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.